హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీఆర్. సంక్రాంతి పండుగ ముగిసింది. నిన్న ఇవాల్టి నుంచి అందరూ తిరిగి వస్తున్నారు. సో, ఇంతవరకు బానే ఉంది. అసలు ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి పండుగ రోజు ఏం జరిగింది? ఏం జరిగింది? కోడిపందేలు. కోడిపందేల గురించి నేను ఎక్కువగా మాట్లాడకూడదు. ఎందుకంటే అది అనాదిగా వస్తున్న సాంప్రదాయం. ఓకే. కోడిపందేల పేరు మీద చుట్టూ జరిగిన వ్యవహారం ఏంటి? జూదం, పేకాట. అంతేకాదు క్యాసినో వేలకు వేలు, లక్షలు లక్షలు. ఏం చేస్తుంది గవర్నమెంట్? ఏం చెప్పింది గవర్నమెంట్? అంతకుముందు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎక్కడో ఒక చోట క్యాసినో జరిగిందని గందరగోళం చేశారు. ఇప్పుడు మీరు చేస్తున్నది ఏమిటి? ఏం చేస్తున్నారు? గోవా నుంచి అమ్మాయిలను పిలిపించి రికార్డింగ్ డ్యాన్సులు, అశ్లీలమైన నృత్యాలు జరిగాయి. ఒక వీడియో మీరు చూసే ఉంటారు. జనసేన ఎమ్మెల్యేకు సంబంధించిన ఒక అనుచరుడు, నేను నోటితో చెప్పలేను అలాంటి బూతులు మాట్లాడాడు స్టేజ్ మీద. అదేదో తీసేయండి, ఇలా ఉండండి, ఇది సరిపోవట్లేదు, నేను వెళ్ళిపోతాను. ఇదా పవన్ కళ్యాణ్? ఎవరికైనా అన్యాయం జరిగితే నేను సహించను అంటే ఆ డాన్సర్ అమ్మాయి కాదా? మీ పార్టీకి చెందినవాడు అలా మాట్లాడుతుంటే మీకు కనిపించట్లేదా? కనిపించలేదా? కనిపించినట్టు యాక్ట్ చేస్తున్నారా? ఎవరికి అన్యాయం జరగనివ్వనని తెగ కబుర్లు చెప్పారు. ఏమైంది ఇప్పుడు? ఎందుకు వాడి మీద చర్యలు తీసుకోవట్లేదు? అలాగే చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి ఊర్లకు వెళ్ళాలి అనే అదేంటి సంస్కృతి ఒక తీసుకువచ్చింది తామే అంటాడు. అలాగే ఇంకొక యాంకర్ లక్ష్మి, ఇది కమ్మవారి పండుగ అంటారు. ఇంకొక మినిస్టరో ఎమ్మెల్యేనో అంటాడు పండగ అంటే ఇప్పుడు కొన్ని సంవత్సరాలుగా పండుగలు ఏం లేవు, ఎవరు తినలేదు సరిగా, ఈ సంవత్సరమే ఈ సంక్రాంతికే తిన్నారు అందరూ అని చెప్తాడు ఒకడు. వాడు ఎమ్మెల్యేనో మినిస్టర్ ఎవడో తెలియదు. ఏంట్రా మీరు జాకీలు పెట్టుకొని లేపుకోవడం? అసలు ఏం జరుగుతోంది? సిగ్గుందా? సంక్రాంతి పండుగ రోజు ఏం జరిగిందో? కూటమి వాళ్ళే మొత్తం, అక్కడ ఉన్న జనాలు లోకల్, వాళ్ళవే పందెలు, వాళ్ళవే క్యాసినోలు, వాళ్ళవే పేకాట సంబరాలు. వేరే ఎవ్వరిని ఎంటర్ కాని వాళ్ళు. ఇదేనా ఇదేనా స్వపరిపాలన? ఇదేనా ప్రజాపాలన? ఇదేనా కూటమి పాలన? ఆలోచించండి ఒకసారి.